అందరికీ నమస్కారం. మన వాయిస్ ఆఫ్ మోహన్ దండి ఛానల్కు స్వాగతం. ఈరోజు అగ్నివీర్ కానీ తర్వాత ఆర్మీ ర్యాలీ కానీ జరిగిన సందర్భంలో మరి మనకు సెలక్షన్ అయిన తర్వాత డిఫరెంట్ సర్టిఫికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్ కోసం వివిధ ఫార్మాట్లలో మరి మనకు అడుగుతూ ఉంటారు. ఆ ఫార్మాట్స్లలో అడిగినటువంటి సర్టిఫికేట్స్ను పొందడానికి మనం ఏం చేయాలి, వాటిని ఎలా పొందాలి, అలాంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడ ఆర్మీ సెలక్షన్లో ఆర్మీ ర్యాలీ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయిన తర్వాత ఒక అభ్యర్థి ఆయనకు మరి మ్యాండేటరీగా సబ్మిట్ చేయాల్సిన కొన్ని సర్టిఫికేట్స్ కోసము తహసీల్దార్ కార్యాలయాలకు వస్తారు. అంటే ఇక్కడ మరి అవన్నీ కూడా ఆన్లైన్ సర్టిఫికేట్స్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఫార్మాట్స్ ఇస్తుంది. ఆ ఫార్మాట్ల రూపంలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఓబీసీ కానీ, తర్వాత మరి డొమిసిల్ కానీ, అన్మ్యారీడ్ సర్టిఫికేటు, తర్వాత రిలీజియన్ సర్టిఫికేట్ అని వీటన్నింటిని కూడా వాళ్ళు అంటే ఆ సెలక్షన్ బోర్డు రూపొందించినటువంటి ఫార్మాట్లో అడుగుతారు. అయితే మరి మనం వీటిని ఎలా పొందాలి అని అంటే అభ్యర్థులు గమనించాల్సింది ఏంటంటే మీ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా లభిస్తాయి. అయితే ఇక్కడ మీకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఫార్మాట్ను తీసుకొని ఆ ఫార్మాట్ వెంబడ మనం తహసీల్దార్ గారికి ఒక దరఖాస్తు రాయాలి. అంటే మనకి ఏమేమి సర్టిఫికేట్స్ అవసరం అనేది ఒక తెల్ల కాగితం మీద మనం దరఖాస్తు రాసి ఈ ఫార్మాట్స్ జతపరిచి టూ సెట్స్ జతపరిచి ఇచ్చినట్లయితే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకొని మనకు ఒక సెట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒక సెట్ వాళ్ళు ఆఫీస్ కాపీ లాగా ఉంచుకోవడం జరుగుతుంది. అయితే మనకు ఏమేమి సర్టిఫికేట్లు రెగ్యులర్గా ఉపయోగపడతాయి అంటే డొమిసిల్ సర్టిఫికేట్ అంటే అంటే అప్లికెంట్ ఈజ్ ఎ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ దట్ ప్లేస్ అని నిర్ధారించేదే మనకు డొమిసిల్ సర్టిఫికేట్. తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్లలో మరి రిలీజియన్ కూడా అడుగుతారు, అంటే వారి యొక్క మతం ఏంది అనేది. కాబట్టి దాన్ని కూడా రిలీజియన్ సర్టిఫికేట్ అనేది ఒక ఫార్మాట్ ఉంటుంది. కాబట్టి అక్కడ వెరిఫై చేసి ఇతను ఏ మతానికి చెందినవాడు అనేది ఆ స్థానిక గ్రామ పాలనా ఆఫీసర్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు కానీ ఎంక్వైరీ చేసి వీళ్ళు ఫలానా క్యాస్ట్ ప్లస్ రిలీజియన్ రెండు కూడా ఎంక్వైరీ చేసి నిర్ధారించడం జరుగుతుంది. నిర్ధారించి మనకు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే రిలీజియన్ సర్టిఫికేట్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మరి బీసీలు అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో మనకు స్టేట్లో అయితే బీసీ అంటాం, మరి సెంట్రల్కి వచ్చేసరికి ఓబీసీ, అలాగే మరి ఫైనాన్షియల్ స్టేటస్ కోసం వచ్చేసి నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్లు, వీటికి కూడా ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఆ బోర్డు ఫార్మాట్లు ఇస్తుంది. ఆ ఫార్మాట్ల రూపంలోనే మరి వీటన్నింటిని కూడా మనం పొందడం జరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాలలో ఎందుకంటే వీళ్ళు చిన్న వయసులోనే రిక్రూట్ అవుతారు కాబట్టి ఆర్మీకి కానీ దీనికి కానీ, అప్పుడు తర్వాత ఆ క్యాండిడేట్ అన్మ్యారీడ్ అని కూడా కొన్ని సందర్భాలలో సర్టిఫికేట్ వాళ్ళు అడుగుతారు. సో అన్మ్యారీడ్ సర్టిఫికేట్ అని ఈ విధంగా అన్నీ కూడా ఫార్మాట్స్ల రూపంలో ఉంటాయి. మనం ఆ ఫార్మాట్స్ను 2 సెట్స్ మనకు బోర్డు ఏదైతే అడిగిందో వాటిని 2 సెట్స్ చేసి మరి వీటికి ఏమేమి జతపరచాలని అంటే తప్పనిసరిగా ఆ దరఖాస్తుదారుడు మనకి పర్టికులర్గా అప్లికేషన్ ఫామ్ అంటే ఏముండదు, ఒక తెల్ల కాగితం మీద మనకు కావాల్సిన అంటే నేను పలానా పర్పస్ కోసము నాకు ఈ విధంగా నాకు సర్టిఫికేట్స్ మాన్యువల్గా ఫార్మాట్ల రూపంలో నాకు ఈ విధంగా సర్టిఫికేట్లు కావాలని చెప్పేసి జతపరిచి అప్లికేషన్లో మనం రాయాలి. నాకు డొమిసిల్ సర్టిఫికేటు, అలాగే రిలీజియన్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఓబీసీ సర్టిఫికేటు, అలాగే అన్మ్యారీడ్ సర్టిఫికేటు, వీటన్నింటినీ కూడా కావాలని చెప్పేసి తహసీల్దార్ గారికి మనం అప్లికేషన్ పెట్టుకొని మరి వీటికి ఆధార్ కార్డు, తర్వాత స్కూల్ బోనాఫైడ్స్ కానీ, తర్వాత ఎస్ఎస్సి మెమో కానీ, తర్వాత రేషన్ కార్డు లాంటివి, హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, వీటన్నింటినీ కూడా మనం జతపరిచి మనం దానికి సెలక్షన్ అయినట్లుగా మనకు ఏదన్నా మన దగ్గర అపాయింట్మెంట్ ఆర్డర్ కానీ, ఏదన్నా ర్యాంక్ కార్డు కానీ ఏదన్నా ఉంటే జతపరిచి మరి స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మనం దాన్ని సబ్మిట్ చేసినట్లయితే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి అన్ని సర్టిఫికేట్లు కూడా మనకు తహసీల్దార్ గారే జారీ చేస్తారు. కాబట్టి ఎటువంటి కంగారు పడకుండా ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా మనం ఈజీగా స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్లో మనం పొందొచ్చు. మనం ఈ విధంగా ఈ సర్టిఫికేట్లు పొందొచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మరి ఈ రకంగా మీరు
అప్లై చేసుకొని సకాలంలో సర్టిఫికేట్స్ పొంది మీ జాబ్ ఆపర్చునిటీస్ను మిస్ చేసుకోకుండా, కొన్ని సందర్భాలలో చాలా పీక్ టైం ఉంటుంది, మరి ఆ సర్టిఫికేట్స్ ఎక్కడ దొరుకుతుందో సరైన సమాచారం దొరకక కొంతమంది హైరాణ పడి లాస్ట్ పీక్ టైంలో వచ్చి మరి సర్టిఫికేట్స్ కోసం హైరాణ పడుతూ ఉంటారు. ఎటువంటి కంగారు అవసరం లేదు. దయచేసి మీరు ఈ విషయాన్ని తెలుసుకొని ఈ విధంగా సర్టిఫికేట్స్ పొందుతారని ఆశిస్తూ ధన్యవాదాలు. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.